ఇలా ఇలా నేను చూపిస్తానండి. ఆల్రెడీ వేస్తున్నాను కాబట్టి కానీ కొంచెం ఇలా గీత గీసుకున్నాం. అదేవిధంగా ఇలా గీత గీసుకున్నాం. ఇలా గీత గీసుకొని సెంటర్లో కూడా ఇలా గీత గీసుకొని ఇటొక గీత ఇలా గీసుకొని దీన్ని చక్కగా మనం ఇలా స్నేక్స్ రూపంలో అయితే మనం తీసుకున్న తర్వాత మనం ఇంకా ఇది అవుట్లైన్. తర్వాత మనం కళ్ళు అది వేయచ్చు. వేసేద్దాం పని అయిపోతుంది. కళ్ళు కూడా వేసుకున్న తర్వాత కింద నుంచి ఇలాగా వేరే వరకు ఇలా లాక్ రావాలి. లాక్ వచ్చిన తర్వాత ఇలా గీతలు అయితే ఇలా ఉంటాయి. పెయింటింగ్ విషయానికి వస్తే అప్పుడు మీకు మొత్తంగా వివరిస్తాను. ఇలా ఉంటుంది. ఈ సైడ్ కూడా మనం సేమ్ వీడియో చూస్తే మీకు వస్తుంది, క్లారిటీ వస్తుంది. చూస్తే రైజర్లు కూడా రెడీగా పెట్టుకొని ఫస్ట్గా లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు లైట్గా ఉండాలి అని కనుక నుంచి స్ట్రోక్ ఎప్పుడు కూడా లైట్గా ఉండాలి. కెమెరా కనిపించడం కోసం నేనైతే ఇలా కొంచెం మనకి ఇక్కడ ఏం కావాలి, మధ్యలో పొలలు కావాలి. మొదలు ఇంచుమించు ఇలా గీత గీసేసుకోవచ్చు. గీత గీసుకున్న తర్వాత ఒక లోటస్ అయితే మనకు చేద్దాం. లోటస్ 1 2 3 అయితే ఇలా వచ్చినాయి. కానీ కాండం కూడా మనం తీసుకున్నాం. అందంగా వచ్చినాయి. ఇలా వేవ్స్ లాగా వస్తాయి. ఇలా వేవ్స్ లాగా వస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ సూర్యుని గీయాలి. ఇది ఉంటే తీసుకోండి, లేకపోతే మనం సూర్యుని అయితే అవి తీసుకోవాలి. నేను ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేసేస్తాను. సో ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేసుకుంటాను నేను. సూర్యుని మనం వెక్కేయాలి. వేసిన తర్వాత సూర్యుడు వచ్చాడు. ఇప్పుడు కిరణాలు మనం గురువుగారు రామారావు గారు వేశారు. ఎన్ని కిరణాలు వచ్చాయో చూసుకోవాలి జాగ్రత్తగా. ఎన్ని పడితే అన్ని శివుడు రామారావు గారిని పెద్ద ఆయన వేసేవారు. ఇది ఆయన దగ్గర నేను తిరిగేవాడిని. 3 వచ్చాయి. ఈ ట్రెండ్ రావాలి.
రెండు సమానంగా నేను తర్వాత తీసుకుంటాను, మీకు చూపించడం కోసం ఇది వేసుకుందాం. ఇప్పుడు మనకి దీంట్లో ఆకులు రావాలి. ఈ ఆకులు ఎన్ని రావాలంటే కలలు అన్ని ఆకులు ఈ లీవ్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. 32 రావాలి లీవ్స్. ప్రతిదానికి అర్థం ఉంది. 32 అవి రాసుకోవాలి. నేను తర్వాత సరిగ్గా వేస్తాను, మీకోసం చూపించడం కోసం ఇలా వేస్తున్నాను నేను. ఇలాగ మొత్తం లీవ్స్ వేసుకొని రావాలి. తర్వాత అందంగా వేసుకొచ్చి ముందు ఇలా మొత్తం లీవ్స్ వచ్చేయాలి. వీడియో సరిపోదు కాబట్టి నేను ఆగుతున్నాను. 32 మొత్తం వీడియో వచ్చిన తర్వాత ప్లస్ స్వస్తిక్ సింబల్ రావాలి. నేను తర్వాత సరిగ్గా అందంగా వేసుకుంటాను. ఈ స్వస్తిక్ సింబల్లోంచి ఈ ర్యాక్ ఇలాగ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ వస్తుంది. నేను తర్వాత అందంగా వేసుకుంటాను, మీకు చూపించడానికి. ఈ స్టార్ వస్తుంది. స్టార్ వచ్చిన తర్వాత ఇక్కడ తేజస్విన వదీతమస్తు అని రాయాలి. తేజస్ తేజస్విన మస్తు అనేది కరెక్ట్గా సరిపెట్టాలి లైన్. నేను కొంచెం అటు రాసింగానే తేజస్విన ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి నుంచి అయింది అనేది ఇలాగా తేజస్విన వదీతమస్తు రావాలి. ఓకే, ఈ ఫ్లవర్స్ రావాలి. ఇక్కడ ఆంధ్ర విశ్వ కళా పరిషత్, ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అని రావాలి. దీన్ని పెయింటింగ్ వేసేటప్పుడు కూడా ఎలా ఏ కలర్ దేనికి వేయాలని మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. చూడండి నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.